ఈరోజు మటన్ ములక్కాడ కూర ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి. కావాల్సిన పదార్థాలు: ఉల్లిపాయ ముద్ద, అదేవిధంగా ఉల్లిపాయ ముక్కలు. అంటే ఉల్లిపాయ ముద్ద ఎందుకంటే కొంచెం గ్రేవీ ఎక్కువగా కావాలనుకునేవారు ఈ విధంగా చేసుకోవచ్చు. అదేవిధంగా మటన్ని ఫుల్గా మ్యాగ్నేట్ చేసి ఉంచానండి ఒక అరగంట ముందు నుంచి. దాంట్లో ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా, అల్లం పేస్ట్, పెరుగు, అదేవిధంగా ములక్కాడలు కూడా తీసుకున్నానండి. ముందు ఉల్లిపాయలు ఫ్రై చేసుకోవాలి. అవి కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. చాలామంది అయితే గ్రేవీ తయారు చేయడం కోసం దోసపప్పు పేస్ట్ అని, గసగసాల పేస్ట్ అని ఇవన్నీ వాడతారండి. కానీ నాకైతే అవి ఇష్టం ఉండదు. ఇప్పుడు ఉల్లిపాయ ముద్ద అవన్నీ వేగిన తర్వాత మనం ముందుగా మ్యాగ్నేట్ చేసుకున్న మటన్ కూడా అందులో యాడ్ చేసి కొంచెం కలబెట్టుకోవాలండి. ఒకసారి గరిటెతో కూరంతా కలుపుకోవాలి ఈవెన్గా. తర్వాత మూత పెట్టడం అనేది చేయాలి. కూర ఏ స్టేజ్లో ఉన్నదనేది ఒకసారి గమనించుకుంటే ఈ స్టేజ్లో సరిపడగా వాటర్ అనేది యాడ్ చేసుకోండి. ఎంత వాటర్ పోయాలి అనేది మన ఇష్టం అండి, మటన్ ఉడకడాన్ని బట్టి. కూర ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ములక్కాడలు అనేవి యాడ్ చేసుకోవాలండి. ముందుగా ములక్కాడలు యాడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే అవి పేస్ట్ లాగా అయిపోయి కూర అంతా మటన్ కన్నా ములక్కాడలు అనేవి ఎక్కువగా కనిపిస్తాయి. తినడానికి కూడా చిరాకుగా అనిపిస్తుంది. సో ములక్కాడలు అనేవి కొంచెం ఆల్మోస్ట్ కర్రీ అన్నది ఒక పావు వంతు ఉడకడానికి ఉందనిపించుకుని ములక్కాడలు అనేవి యాడ్ చేసుకోవాలండి. ముందుగా యాడ్ చేస్తే మాత్రం పేస్ట్ లాగా అయిపోతాయి. ఫ్లేవర్ని పూర్తిగా ములక్కాడలు డామినేట్ చేస్తాయి, అందుకనే అలా చెప్పాను. సో ఫైనల్గా కర్రీ అనేది ఏ విధంగా ఉందో చూసేయండి.